సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈమెయిల్ ఏమో బయటకు మనల్ని అన్నా 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 ఆ అమ్మేమన్నా నా విషయంలో ఫీల్ అవుతుందా అని అడిగారు అనమాట. సుమన్ అవును ఫీల్ గేమ్ ఆడుతున్నాడు కొట్టలేదు అంటే మన గేమ్ లా చూడాలన్న తర్వాత ఈ కన్వర్జేషన్ తర్వాత బర్ని సుమన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బర్ని సుమన్ వాళ్ళిద్దరు గొడవలో దూరం వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో అలాగే కొట్టుకుంటారు అలాగే కలిసిపోతారు కాబట్టి దూరద్దని సుమన్కి కాషన్ ఇచ్చానని చెప్పాలి. ఇది అంతా అంతా మంచి పాట అయిన తర్వాత ఇంక మీకు చెడుగుడే అనుకునే బిగ్ బాస్ టాస్క్ పెట్టడం జరిగిందన్నమాట. పట్టుకో నాకు చూసిన వెంటనే చూడండి, మనకి గోన్ సంచులు వేసుకున్న పరిగెట్టుకుంటాం కదా, అలాగే పద్దాకా ఇచ్చేసాం బాల్స్ వేయాలన్నమాట. కొట్టాను అండ్ మన సంజన అనమాట. ఫస్ట్ సంజన ఏమంది, 4 బాస్కెట్ బాల్స్ ఉన్నాయి నేను ఫస్ట్ థర్డ్ నేను వేసేస్తాను అంది. ఆ తర్వాత వద్దు నేను సెకండ్ ఫోర్త్ చేస్తాను. మీరు ఫస్ట్ చేసేస్తాను కదా, మీరు నాకు సెకండ్ ఫోర్త్ కావాలండి. కళ్యాణ్ మీరు ఫస్ట్ చేస్తాను, మీరే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ అనమాట. సుమనానికి కొంచెం అన్యాయం జరిగింది కానీ సుమనాన్న కొంచెం టాల్ కొంచెం పొట్టి కాబట్టి కొంచెం సుమనాన్నకి బాల్ వేస్తుండే కూడా భరణి ఇలా పట్టించుకొని బాల్ వేసుకుంటే సుమనన్న అన్నా ఏటన్నా బాల్ తక్కువ ఉన్నాయన్నా అంటే తర్వాత సుమనానికి లీఫ్ నెంబర్ బాల్స్ వచ్చాయి అనమాట. 4 బాల్స్ వచ్చాయి సుమనానికి. ఈ గేమ్ లో హైయెస్ట్ వచ్చి తనుజ 10 బాల్, మనకి భరణి ఉన్నారు, తర్వాత దీమోను ఇమాన్యుల్ అనమాట. సో సుమనన్నకి చాలా తక్కువ నెంబర్ బాల్స్ వచ్చాయి. సో ఇంకా సంజన స్టార్ట్ చేసి నేను అందుకే చెప్పాను సుమనానికి ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అందుకే చెప్పాను సెకండ్ ఫోర్త్ చేస్తానంటే కళ్యాణ్ బాగా అయింది కదా, కళ్యాణ్ బాగా ఫేవర్ చేశారని చెప్పి సంజన కళ్యాణ్ మీద పడింది అనమాట. అంతా అయిన తర్వాత అప్పుడు ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ స్టార్ట్ మొత్తం అందరి హాల్లో కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత మీ అందరి కొత్త పరిణామం ఎదుర్కోబోతుంది. అప్పుడు ఈసారి మొన్న ఒక్కరిని తీశారు కదా, పుట్టింది అనుకున్నా ఇదేమి బాధరా భగవంతుడే అని అందరూ అనుకున్నారు. తర్వాత అప్పుడు డీమోనేమో అంజనా ఇప్పుడు మన ఇద్దరు చెరొకరు తీసుకుని కొట్టుకోవచ్చు, మీకు దండం పెడతాను. డీమోన్ రిక్వెస్ట్ అనమాట. ఇమానుయల్ కూడా చూడండి అని చెప్పి నన్ను తీసే మీకు దండం పెడతాను అని చెప్పి అందరికి తనుజ దగ్గర కానీ భరణికి వచ్చాయనమాట. సంజన ఏమో నేను 4 ముగ్గులోనే తెస్తాను, భరణి సుమని తీయనని ఏదో చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి చాలా పెద్ద గొడవ జరిగింది అనమాట. తను అతి అస్తమాను దిగుమని తనుజ పైకి వచ్చాను కష్టపడి వచ్చాను నాకు సెకండ్ పొజిషన్ ఉన్నాను కష్టపడి వచ్చాను అంటే తనుజని కష్టపడి ఏంటో మనం కష్టపడలేదా, మేము ఆడుకుంటూ వచ్చామా, మేము కష్టపడి ఆడుకుంటే వచ్చాం కదా, ఏం మాట్లాడుతున్నావు అంటే తర్వాత ధీమానికి సంజన కూడా గొడవ అయిపోయింది అనమాట. ధీమాన్ ఏమో తనుజ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, బాబు సంజన ఏమొచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సంజనకు అనవసరంగా దూరిపోయాను అనమాట. మనం సంజనకు అనేసారు అనమాట, 50,000 పాయింట్స్ నేను ఇమాన్యుల్ ఇచ్చాము, ఇప్పుడు మా ఇద్దరే తెద్దాం అనుకుంటున్నాం, అది నీ గేమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు అని చెప్పి డీమాన్ పెద్ద రైతు ఇదంతా అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ అతలాగా ఉంటారు బాబా అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఎవరు తీయాలనుకుంటున్నారు అని చెప్పంటే మోస్ట్ ప్రాబ్ అందరూ ఒక డీమాను ఇమాన్యుల్ తప్ప వాళ్ళిద్దరు వాడు తీసుకోరు కదా బొంగు, అందరూ డీమాన్ ఇమాన్యుల్ తీస్తారు అనమాట. తీసేసారు. సో పాయింట్స్ అనేవి డిమోనియమని నెక్స్ట్ మనకి టాస్క్ పెట్టడం జరిగింది అనమాట. పట్టు వదలగా టాస్క్ అంటే పజిల్ సెట్ చేసుకోవాలన్నమాట. ఆ పజిల్ సెట్ చేసుకుని తాడు ఇలా పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ భరణి బాగా అని చెప్పాలి. భరణి ఫస్ట్ తాడు గట్టిగా పట్టుకుని ఆ తాడు వచ్చేంత వరకు బాగా పట్టుకున్నాడు. భరణి అనుజ సంజన కూడా ముగ్గురు బాగా పెట్టారు. సో మన పజిల్ గేమ్ దగ్గర ఆపేసాడని చెప్పాలన్నమాట. పెయిన్ మన వల్ల కాదు. సో ఈ గేమ్ సంచలకు వచ్చి ధీమాన్ ఎమాన్యుల్ చాలా బాగా ఆడాడు. మన టాప్ 2 లో భరణి తనుజ, మళ్ళీ ఓటీపీ తెలుసు కదా ఆడియన్స్ కొంతమంది తనుజ నేను మీ ఫ్యాన్ బాయ్ అయిపోయాను, మీరు సూపర్ గా ఆడుతున్నారు మేడం సార్ మేడం అంటే. సో తనుజకే ఓటీపీలకి ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఈ ఎపిసోడ్ లో తనుజ ఓటీపీ ఎక్కువ చేసుకుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.